శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 45వ భాగము. రాముడు అయోధ్యకు వచ్చాడు అని ద్వారపాలకుని ద్వారా తెలుసుకున్న లక్ష్మణుడు భరతుడు వెంటనే రాముని వద్దకు వచ్చారు. రాముడు వారిని చూసి ఇలా అన్నాడు: నేను అధర్మమును ఆచరించుచున్న శంబూకుని చంపి బ్రాహ్మణ కుమారుని పునర్జీవితుని చేయగలిగాను. మీ ఇరువురి సహాయంతో నేను రాజసూయ యాగమును చేయవలెనని అనుకుంటున్నాను. క్షత్రియులకు రాజసూయము చేయడం అత్యుత్తమైన ధర్మము. పూర్వం మిత్రుడు రాజసూయము చేసి వరుణత్వాన్ని పొందాడు. సోముడు కూడా రాజసూయము నిర్వహించి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. కానీ రాజసూయం చేయడం సామాన్యమైన పని కాదు. కాబట్టి మీరిరువురు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అన్నాడు రాముడు. అప్పుడు భరతుడు రామునితో ఇలా అన్నాడు: రామా, నీవు ధర్మస్వరూపుడవు. నీయందు ధర్మము కీర్తి నిలిచి ఉన్నాయి. నీవు రాజులలోకెల్లా శ్రేష్ఠుడవు. లోకములకు నాథుడవు. ప్రజలను కన్న బిడ్డల వలె పాలించుచున్నావు. రాజసూయము వలన భూమి మీద ఉన్న రాజ్యములన్నింటినీ మనము జయించవలెను. అప్పుడు రక్తపాతము జనక్షయము తప్పదు. క్షత్రియ వంశము నాశనమవుతుంది. అటువంటి రాజసూయమును నీవు ఎందుకు చేస్తావు? రాజసూయము చేస్తే ఎందరో రాజులు మనకు శత్రువులవుతారు. దానివలన వినాశము సంభవిస్తుంది. అయినా రామా, ఇప్పుడు నీ మాట కాదంటున్న వారెవరు? అందరు రాజులు నీ మాట మీరడం లేదు కదా. కొత్తగా రాజసూయము చేసి వారిని చంపడం ధర్మమా అని అన్నాడు భరతుడు. భరతుని మాటలు సమంజసంగా అనిపించాయి రామునికి. భరత, నీవు చక్కగా చెప్పావు. నీ మాటలు నాకెంతో ఆనందము కలిగించాయి. ధర్మాన్ని చక్కగా నిర్భయంగా చెప్పావు. రాజసూయము చేస్తే రాబోయే దుష్పరిణామాలను చక్కగా వివరించావు. నీ మాట ప్రకారం నేను రాజసూయ యాగము చేయవలెను అన్న సంకల్పాన్ని విరమించుకుంటున్నాను. నీవు చిన్నవాడివైనా చక్కటి మాట చెప్పావు. నిన్ను నేను అభినందిస్తున్నాను అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 45వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.